పాత పెళ్లి కూతురికి కొత్తగా శోభనం. అతని మీద గాలి వాలితేనే నేను తట్టుకోలేను. అలాంటిది అతని పడగదిలోకి నువ్వు భరించలేను. అయినా ఇది నాకు మంచి అవకాశం. శరీరం లేకుండా పోయిన నేను అతనితో శారీరక సౌఖ్యం అనుభవించలేను. అతన్ని అనుభవించడానికి నీ శరీరం నాకు కావాలి. ఆశ నీది, అనుభవం నాది. నీలో నేను కలిసిపోయి అతనితో ఆనందాన్ని అనుభవిస్తాను. రా, నువ్వు చేస్తున్నది ఘోరం, మహాపాపం. కలిసిపోతాను. అవును, వద్దు, నా దగ్గరికి రావద్దు. ఏమిటమ్మా వద్దు వద్దంటున్నావు? ఏం లేదు. కంగారు పడుతున్నావేంటి తల్లి? మీరెప్పుడొచ్చారు? అమ్మ తల్లి అయ్యవారిని నిద్రలేపి తెల్లారేలోపు ఈ రచ్చని కట్టమని చెప్పింది. ఎలా నిద్రపోనిస్తాన్రా? అవతల నా బిడ్డ చుట్టూ పీడశక్తులు చేరి వికృతంగా నిప్పులు చెరుగుతూ ఉంటే అని అమ్మవారు నన్ను నిద్రపోనివ్వడం లేదు. అల్లల్లా. అవునవునంకాలమ్మ తల్లి, అమ్మవారు నీ రూపంలో నా కల్లోకి వచ్చింది. అమ్మాయి గురించి ఎలాగే చెప్పి నన్ను కూడా నిద్రపోనివ్వట్లేదు. అందుకే అమ్మ శక్తిపీఠం నుంచి ఈ రక్ష తీసుకొచ్చాను. ఈ రోజే తీసుకెళ్లి బిడ్డ కట్టండి. పాపగ్రహం కర్కాటకంలోకి వచ్చేలోగా కట్టాలి. అందుకొచ్చాం. అవునమ్మా, ఇది చాలా జాగ్రత్త. ఏంటి గుళ్ళో పూజార్లు ఈదిలో సాయిబులు నట్టింట్లోకి వచ్చేస్తున్నారు? మెల్లిర్చిగలం గుళ్ళో పులేరం తిని ఈదిలో అనాథగా పెరిగిన అమ్మాయిని కోడలుగా తెచ్చుకుంటే మన ఇంటికి పూజార్లు సాయిబులు కాకపోతే బుష్లు లాడిన్లు వస్తారా? పాప అనాథ కాదమ్మా, మా ఊరి జమీందారీ వంశం. 6 నెలలు బిడ్డగా ఉండగానే ఉప్పిన వచ్చి ఊరంతా కొట్టుకుపోయింది. తల్లిదండ్రులు జమీందారీ అంతా జమీన్లో కొట్టుకుపోయారు. అర్రెర్రెర్రె, భలే ఎమోషనల్ గా ఉన్నట్టుందే. ఈవిడు పుట్టిన 6 నెలలకే ఉప్పెనొచ్చి ఊరంతా కొట్టుకుపోయిందన్నమాట. శబాస్. ఇప్పుడు మీ ఇంట్లో అడిగెట్టింది, మీరే ఉప్పెనొచ్చి కొట్టుకుపోతారు. ఎందుకైనా మంచిది, ఇద్దరు కలిసి ఈత ప్రాక్టీస్ చేయండి. తేలితే తేలుతారు, మునిగితే మునుగుతారు. ఎవడో ఏనో మర్డర్ అయితే నాకు చెప్పు, మామూలు మ్యాటర్ అయితే నేను లేనని చెప్పు. క్యా తుమ్కో దగులుబాజీ చాహియే? నీకే నీకేరా? గండిపేటలో గుండూరవులాగా అయిపోగలవు. మిట్ట మధ్యాహ్నం మటన్ కచ్చెట్టి మేకను కోసావా? ఎవళ్ళు ఇచ్చేసాడబ్బా? తప్పించుకొచ్చింది మేకేరా. ఇంటి దగ్గర మాట్లాడుకుందాం. బిర్యానీ ఉందా? ఏంటోదినా, ఈ రోజు మీ ఫస్ట్ నైట్ వాడి గదిలో వెయిటింగ్, ఇంకా ఇక్కడే ఉన్నావు. నువ్వు ఇలాగే ఉంటే నీ చేతిలో పాలు కాస్త తోడుకొని పెరిగైపోతుంది. మీరు ముదిరి ముసలోళ్ళు అయిపోతారు. పద పద పద. అది కాదు బాబా, మా గురించి నువ్వేం పట్టించుకోకమ్మా. ఇలాంటి వాళ్ళు మమ్మల్ని చాన్న మేము వెళ్ళాం. ఎన్ని రోజులు ఉండాలో అన్ని రోజులు ఉండే వెళ్తాం. నువ్వు వెళ్ళు. వెళ్ళమ్మా, మళ్ళీ ద్వాదశి వచ్చేస్తుంది. ఒరే పూర్తి పేరంటాళ్ళు, వంటగది ఎక్కడ? ఆగ్నేయంలో ఉంటది. సరే మా వెనకాలరా, బియ్యమేరు బెడ్డలు తిందు గాని. ఆపుదాం అనుకున్న శోభనం జరిగిపోతుంది. చూడండి, ఈ విషయం మీకు చెప్పకూడదనుకున్నాను, కానీ చెప్పాలి. నేనేం అపార్థం చేసుకోను. మీరు ధైర్యంగా ఉండండి. ఈ సమస్యను మనిద్దరం కలిసి అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి. చెప్పు. నువ్వేం చెప్పినా ఇతనికి వినపడనివ్వను. చెవులు మూసేశాను, వినపడనివ్వను. నీ శరీరంలో ప్రవేశించకుండా నన్ను ఆపగలవు, కానీ ఇతని శరీరంలో ప్రవేశించకుండా నన్నెవ్వరూ ఆపలేరు. ఈ శోభనం జరగనివ్వను, జీవితంలో జరగనివ్వను. ఈ రోజు నాది, ఈ రోజు నాది. నాకు దక్కని ఆనందం నీకు దక్కనివ్వను. నన్నెవ్వరూ ఆపలేరు. ఈ రోజు నాది, నన్ను ఎవరూ ఆపలేరు. ఈ రోజు నాది. औज़ुबिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम
అల్లాహు అక్బర్. ఏంటి మస్తాన్ భాయ్ మా ఇంట్లో సాయి పూజలు చేస్తున్నావు? పక్క వీధిలో మసీదు ఉంది, అక్కడికెళ్ళి చేసుకో నమాజ్. గుళ్ళోనూ మసీదులోనూ దేవుళ్ళు ఉంటారు, అక్కడ కష్టాలు ఉండవు. ఇళ్లల్లో మనుషులు ఉంటారు, అక్కడ కష్టాలుంటాయి. అల్లా ఉండేది మక్కాలోనే కాదు, మనుషుల కష్టాల పక్కన ఉంటాడు. ఎందుకో ఈ రంజాన్ నెల నమాజ్ అంతా నాకెక్కడే చేయాలనిపిస్తోంది. అల్లాహు అక్బర్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నువ్వు ఇంగ్లీషా? పొద్దున్నే మీకు చెప్పాలని రాత్రంతా కమల్ దగ్గర నేర్చుకున్నాను. థ్యాంక్ యూ. అయ్యో థ్యాంక్ యూ అని మళ్ళీ పడుకుంటారేంటి? పుట్టినోళ్ళు పుట్టినట్టే ఉండిపోతారా? స్నానం చేయరా? పదండి పదండి, అబ్బా పదండి, రండి రండి. ఆ, రండి, కూర్చోమంటుంటే కూర్చోండి. షాంపూ పెట్టు, షాంపూ చాలా దొద్దు. షాంపూ పెట్టు, షాంపూ. ఏంటిది? టోటల్ కుకింగ్ సెక్షన్ అంతా ఇక్కడే పెట్టేస్తున్నా విజయ, వదిలే ప్లీజ్. లుంగి విప్పేయండి. లుకియా, ఇప్పుడు దాకా నువ్వు చేయించాలి. ఏంటండి మొగుడు పెళ్ళాలని సిగ్గెందుకు? ఆహా. పుట్టినరోజు కూడా ఇంకా నిద్ర ఏంటండి? లేవండి త్వరగా. ఏరీనా? అయ్యయ్యో, నేనొచ్చి స్నానం చేయిస్తానన్నాను, ముందే బాత్రూంలో దూరారా? నలుగు పెట్టుకోవాల్సి వస్తుందని. ఏమండి, నేనొచ్చి నలుగు పెట్టి స్నానం చేయిస్తానని చెప్పారు కదా, అప్పుడే ఏంటి తొందర? ఏంటి, నువ్వేగా నన్ను బాత్రూమ్ తీసుకొచ్చి ఇప్పుడు దాకా రుద్దేలో? నేనా? అన్ని అబద్ధాలు చెప్తున్నారు. అంటే మళ్ళీ బాత్రూమ్ లోకి వచ్చేద్దామనా? అదేం కుదరదు, రుద్దింది చాలు, ఇంకో రుద్దితో అరిగిపోతానమ్మా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, బట్టలు తీసి పెట్టు. అది కాదండి. చూడు, ఇలా వాటర్ వేస్ట్ చేస్తే స్టేట్ కే కాదు నేషన్ కే ప్రాబ్లం వస్తుంది. వెళ్ళి బట్టలు తీసి పెట్టు. అయ్యో నేను చెప్పేది. అదేంటి నేను రుద్దడం? ఛీ, అన్ని అబద్ధాలు. ఏమండి, మీ బట్టలు ఇక్కడ పెడుతున్నాను, వేసుకోండి. అలాగే. ఈ డ్రెస్ వేసుకోవాలా? వేసుకోండి. ఈ బ్లాక్ డ్రెస్సా? మీకు చాలా బాగుంటుంది, నాకు ఇష్టమైన కలర్. వేసుకోండి. ఓకే. ఆహా, వేళకోళం చేస్తున్నావా? నేను తిప్పుకోగలను. ఆహా. వివేక్ బాబు బర్త్డేకి ముక్కలు బిర్యానీ బాగుంటుంది. ఆహాహా, వద్దు. మీరు తినవద్దు, మమ్మల్ని తినవండి మహారాజ్. ఏమండి స్వీట్? అదేంటండి, నేనక్కడ పెట్టిన బట్టలు వేసుకోకుండా ఈ నల్ల బట్టలు వేసుకున్నారేంటి? ఏంటి, ఇవేగా నువ్వు అక్కడ పెట్టిన బట్టలు? లేదండి, నేను తెల్ల బట్టలు కదండి పెట్టాను. ఏంటిది, నీ మాటలకు ఏమైనా అర్థం ఉందా? పొద్దున్న నువ్వే స్నానం చేయించడానికి వచ్చి మళ్ళీ స్నానం చేస్తాను. ఈ బట్టలు అక్కడ పెట్టి కాదు ఇంకో బట్టలు అంటున్నావు. నాకేమీ అర్థం కావట్లేదు. అసలు ఏమైంది నీకు? తక్కువింటి పిల్లని చేసి తెచ్చుకొని ఆడిపోసుకుంటున్నారు పెద్దింటోళ్ళని, లోకం అంటదని 2 చేతులతో నోరే మూసుకొని ఏడుస్తున్నారా? తెలిసి నీకు ఇది తెలియకుండా మాకెన్నో. ఏమండి, ఇవాళ మీరు ఆఫీస్కి వెళ్ళొద్దండి. అసలు ఇల్లు వదిలే వెళ్ళొద్దు. ఏ వెళ్ళొద్దండి. ఎందుకని? ఉద్యోగం పోతే ఆవిడతో పాటు నువ్వు కూడా ఇంట్లో కూకొని పులేరం తినొచ్చునని. ఏమండి, నా మాట విని వాడు వెళ్ళకండి. ఎందుకు వెళ్ళకండి? ఏ వెళ్ళకండి. ఏమిటమ్మా, ఎందుకు కంగారు పడుతున్నావు? బాబాయ్, ఆయన ఆఫీస్కి వెళ్ళొద్దని చెప్పండి బాబాయ్, వెళ్ళొద్దని చెప్పండి బాబాయ్. వివేక్ భయ్య, నువ్వెప్పుడూ నిజమే చెప్తావు, తను ఎప్పుడూ అబద్ధం చెప్పదు. ఈ బట్టల విషయంలోనే కాదు, మీ ఇద్దరి మధ్యన ఏదో నిజం లాంటి అబద్ధం కథ నడిపిస్తోంది. దాన్ని నువ్వు అర్థం చేసుకో. భయ 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 భయ, తన మాట విని ఒక్కరోజు నువ్వు ఇంట్లో ఉంటే నష్టం ఏంటి చెప్పు? మనం ఖుషి చేద్దాం. నేను గజల్స్ పాడతాను, డాన్స్ చేస్తాను, నువ్వు ఖుషి చెయ్యి. వెళ్ళు, ఓకేనా? ఇది ఆ మర్త కండువా పని అయి ఉంటుంది. అల్లుడు గారు ఇవాళ ఇంట్లోనే ఉంటున్నారేటి? నువ్వు ఉంటే ఆయన ఉండడు. ఆహా.